అత్తయ్య, బాగున్నారా? కార్డు చూశారు కదా. ప్రజ్ఞ రజస్వలైంది. ఈ నెల 15వ తేదీనే మంగళస్నానం. మీరు మావయ్య తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి. అమ్మా నాన్న ఎలాగూ రారు. మీరే నాకు అమ్మా నాన్న. కార్డుతో పాటు బిందు రాసిన ఉత్తరం చదవడం ఆపేశాను. అప్రయత్నంగా నా కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. బిందును తలుచుకుంటూ కూర్చున్నాను. దాని తల్లి సుమిత్ర నేను చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నాం. మా ఇద్దరి మధ్య ఎన్ని భేదాలున్నా చిన్ననాటి స్నేహబంధమే మమ్మల్ని కట్టిపడేసింది అనుకుంటూ ఉంటాను. ఆ వయసులో స్నేహం చేయడానికి ఆస్తులు, అంతస్తులు, అవసరాలు ఏవీ అడ్డురావు. మనసుంటే చాలు. అలా ముడిపడిందే మా ఇద్దరి మధ్య స్నేహబంధం. అది ఆలోచించే విధానానికి, నేను ఆలోచించే విధానానికి చాలా తేడాలున్నాయి. నావి ఆధునిక భావాలు, దానివి పాతకాలం నాటి బూజుపట్టిన ఆలోచనలు. అక్కడే మా ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చేవి. చదువైపోయాక మా ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. నాది కులాంతర వివాహం, దానిది సంప్రదాయ వివాహం. నేను వివేక్తో ప్రేమలో పడ్డప్పుడే అది వ్యతిరేకించింది. ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోకపోయేసరికి మా పెళ్ళి ఎలాగైనా ఆపాలని మా నాన్నకు చెప్పేసింది మా ప్రేమ సంగతి. ఆ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్లకు చాలా వ్యతిరేకత ఉండేది. మా నాన్న అందుకు మినహాయింపేం కాదు. కాబట్టి నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. గదిలో పెట్టి తాళం వేసేసి పెళ్లి సంబంధాలు వెతకసాగాడు. ఎలాగోలాగా ఇంట్లోంచి తప్పించుకుని వివేక్తో రహస్య వివాహం చేసుకున్నాను. 4 ఏళ్ల వరకు నాన్న నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత కాస్త కరిగి మమ్మల్ని కలుపుకున్నాడు. నాకు 2 మగపిల్లలు పుట్టారు. ఆడపిల్లలంటే మహా ఇష్టం నాకు. అందుకే బిందుని సొంత కూతురిలా చూసుకునేదాన్ని. మా వారి ఉద్యోగరీత్యా మేము చాలా కాలం భువనేశ్వర్లో ఉంటూ వచ్చాం. ఓసారి వేసవి సెలవులకు మా పిల్లలు ఆశ్లేష్, అభినవ్లను తీసుకుని విశాఖపట్నంలో ఉంటున్న సుమిత్ర ఇంటికి వచ్చాను. బిందుది మా పిల్లల ఈడే కనుక ముగ్గురూ కలిసి ఆడుకుంటున్నారన్న ఆలోచనతో ఉన్న నేను ఇంట్లో బిందు కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయాను. ఆ విషయమే అడిగితే ట్యూషన్కి వెళ్ళింది, 9 నుంచి 11 వరకు అంటూ కాఫీ అందించింది సుమిత్ర. ట్యూషన్కా? ఇప్పుడా? సెలవులే కదా? ఆశ్చర్యపోతూ అడిగాను. రేపు జూన్లో 9th క్లాస్లో చేరుతోంది కదా, ముందుగానే మ్యాథ్స్, ఫిజిక్స్ సిలబస్ చెప్పిచ్చేస్తున్నాను అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. టైం చూసుకుని 10:30 కావస్తోంది. అరగంటలో వచ్చేస్తుందన్నమాట. మీరలా తోటలోకి వెళ్ళి ఆడుకోండ్రా, ఈలోగా బిందు వచ్చేస్తుంది అన్నాను మా పిల్లలతో. వాళ్ళు కదిలే లోపల ఆ తర్వాత కూడా దానికి క్లాసుంది. అయినా నాకు కాస్త ముందుగా చెప్పొద్దా? ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే మీ పిల్లలకు బోర్ కొట్టదు అంది. అంతా నా తప్పే అయినట్లు. మళ్ళీ ఏం క్లాసే, సెలవుల్లో కూడా అంటూ విసుక్కున్నాను. 11 నుంచి 12:30 వరకు సంస్కృత పద్యాలు వల్లెవేయిస్తారు ఈ పక్కనున్న ఆలయంలో. అక్కడ్నుంచి వచ్చాక భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ 2 గంటలకు పక్క వీధిలో ఉన్న శేషయ్య మాస్టర్ ఇంటికి వెళ్ళి అక్కడ 3 గంటల వరకు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటుంది. 3 నుంచి 4 వరకు అంటూ చెప్పుకుంటూ పోతూ ఉంటే నా బుర్ర గిర్రున తిరిగినట్లు అనిపించింది. సాయంత్రం 6 వరకు సాగదీయబడిన ఆ టైం టేబుల్ నాకు పిచ్చెక్కించేసిందే. సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరాను. సాయంత్రం 6 గంటలకు సుమిత్ర ఇల్లు చేరుకున్నాం. బిందు ఇంటికి వచ్చేసరికి 6 దాటిపోయింది. వస్తూనే నా మెడమీద చేతులు వేసి, ఎన్నాళ్లయిందత్తయ్య నిన్ను చూసి అని మా పిల్లల వైపు తిరిగి, అబ్బో పెద్దవాళ్లైపోయారే వీళ్ళిద్దరూ అంది వాళ్ళ చేతులు పట్టుకుంటూ. నువ్వు మాత్రం చిన్నగా ఉండిపోయావా? వాళ్లకన్నా నువ్వే పెద్దగా కనిపిస్తున్నావు అంటే నవ్వేసింది. రాత్రి 8 గంటలకు గాని నాకు బిందుతో ఒంటరిగా మాట్లాడే అవకాశం రాలేదు. ఆ టైంకి వచ్చే ఇంగ్లీషు సీరియల్ చూస్తూ మా పిల్లలు హాల్లో అతుక్కుపోయారు. సుమిత్ర వంట పనిలో మునిగిపోయింది. ఏమిటి మీ అమ్మ నిన్ను అలా రాచి రంపాన పెట్టేస్తోంది? సెలవుల్లో కూడా ఎంజాయ్ చేయనీదా అంటూ అడిగాను. జీవం లేనట్టుగా నవ్వింది. అది చూడగానే నా మనసు చివుక్కుమంది. అమ్మతో అంతా బాగానే ఉంటుందత్తయ్యా, కాని ఆవిడ ఆలోచనలు, పద్ధతులే నాకు బాధ కలిగించేలా ఉంటాయి.
ఈ వేసవి సెలవుల్లో క్లాసులొక్కటే కాదు, నిరంతరం ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నీకు తెలుసుగా, నా తర్వాత అమ్మకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయిందని. అప్పటినుంచి నా ఒక్కగానొక్క కూతుర్ని వజ్రంలా తయారు చేస్తాను అంటూ కంకణం కట్టుకుంది. చిన్నప్పటి నుంచి నన్ను ఒక గొప్ప స్థానంలో చూడాలని తన కోరిక. ఫస్ట్ స్టాండర్డ్ నుంచే నా చదువు విషయంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. స్కూల్లో పేపర్ షోయింగ్ రోజు వచ్చిందంటే నా గుండెలు దడదడలాడేవి. అన్ని సబ్జెక్టుల్లోనూ నేనే ఫస్ట్ రావాలి. మరొకరికి ఎవరికైనా వస్తే వాళ్ల పేపర్ లాక్కుని పట్టి పట్టి చూస్తూ, ఈ ప్రశ్నకు సమాధానం సరిపోలేదు, ఫుల్ మార్కులు ఎలా ఇచ్చారు? మీరిలా అడ్డదిడ్డంగా దిద్దడం వల్లే మా అమ్మాయికి అన్యాయం జరుగుతోంది. ఈ 2 పేపర్లు రీవాల్యూ చేయండి అంటూ టీచర్ల మీద ఎగిరిపడేది. ఆ తంతు చూసి అంత చిన్న వయసులో కూడా నేను సిగ్గుపడాల్సి వచ్చేది. చదువు ఒక్కటే కాదు, ఆటల్లోనూ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లోనూ నేనే ఫస్ట్ రావాలి. తేడా వస్తే మొహమాటం లేకుండా విరుచుకుపడిపోయేది మా టీచర్ల మీద. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి నేను చాలా కష్టపడేదాన్ని. అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్ట్ వచ్చేదాన్ని. స్కూల్లో అమ్మ రాద్ధాంతం చేయడానికి అవకాశం ఇచ్చేదాన్ని కాదు. 7th స్టాండర్డ్కు వచ్చే వరకు నా ఇబ్బందులు ఒక విధంగా ఉంటే, అది దాటాక మరొక రకపు ఇబ్బందులు, కష్టాలు మొదలయ్యాయి. అప్పటినుంచి అమ్మ పెట్టే ఆంక్షలు చూస్తే నేను చిన్నపిల్లనో పెద్దదాన్నో తెలిసేది కాదు. బట్టలు సరిగ్గా వేసుకో, నువ్వింకా చిన్నపిల్లవని అనుకుంటున్నావా అనేది ఒక్కసారి. ఏమిటా మాటలు, పెద్ద నాపసానిలాగా, చిన్నపిల్లవి చిన్నపిల్లలానే ఉండు అనేది మరోసారి. అప్పటినుంచి అంతా గందరగోళంగా ఉండేది. దాంతో టెన్షన్ కూడా వస్తూ ఉండేది. ఏ పరిస్థితుల్లో నేను చిన్నపిల్లలాగా ప్రవర్తించాలో, ఏ పరిస్థితుల్లో పెద్దదానిలాగా వ్యవహరించాలో నాకు అర్థమయ్యేది కాదు. నా తోటి పిల్లలకు ఏదైనా సమస్య వస్తే వాళ్ల తల్లులతో చెప్పుకుంటారని విన్నాను. కానీ అమ్మ నాకు ఆ చనువెప్పుడూ ఇవ్వలేదు. అలా ఇస్తే డిసిప్లిన్ తప్పుతానని ఆమె అభిప్రాయం. నీకు తెలుసుగా, ఈ వయసులో ఆడపిల్లలకు ఎదురయ్యే కష్టాలు. ఎదిగే కొద్దీ శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. దాంతో అందరి చూపులు మా మీదే. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను. కాస్త అందంగా ఉంటాను కాబట్టి వీధుల వాళ్ళు కొరుక్కు తినేలా చూస్తున్నారు. స్కూల్లో మగపిల్లలు వెంటబడుతున్నారు. ఒకరిద్దరూ ఇంకో అడుగు ముందుకేసి ప్రేమలేఖలు ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు. ధైర్యం చేసి ఇదంతా అమ్మకు చెప్పుకుంటే, నువ్వు తిన్నగా ఉంటే మగపిల్లలు నీ వెనక ఎందుకు పడతారు? లోపమంతా నీలోనే ఉందనిపిస్తోంది అనేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నా హృదయాన్ని ఎవరో గట్టిగా పిండినట్లు గిలగిలలాడిపోయాను. చప్పున బిందుని అక్కున చేర్చుకుని ఓదార్చే ప్రయత్నం చేశాను. బిందు చెప్పడం కొనసాగించింది. నా తోటి ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే నా మీద ఎన్నో ఆంక్షలు. వాళ్లలా జుట్టు విరబోసుకుని హెయిర్ బ్యాండ్ పెట్టుకునే స్వాతంత్రం కూడా లేదు. టీషర్టు, జీన్ ప్యాంటు వేసుకుని తిరగాలన్న కలగానే మిగిలిపోయింది. ఆడపిల్లలకు అంత స్వేచ్ఛ ఇవ్వకూడదట. స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఆడపిల్లలు పాడైపోతున్నారట. ఎవరెవరు ఎలా పాడైపోయారో ఉదాహరణలతో చెబుతూ నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంతెందుకు, ఆశ్లేష్తోనూ అభినవ్తోనూ నేను చనువుగా ఉండకూడదని ఆంక్షలు పెట్టింది అని చెప్పగానే షాక్ తిన్నట్లు చూశాను. చిన్నప్పటినుంచి వాళ్ళిద్దరితో కలిసి ఆడుకున్నాను. అన్నదమ్ములు లేని లోటు వాళ్ల వల్లే తీరింది నాకు. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా అమ్మకి అనుమానం తప్పడం లేదు. ఇంతకన్నా నరకం ఎక్కడైనా ఉంటుందా అంటూ నన్ను పట్టుకుని ఏడుస్తున్న బిందుని ఓదార్చడం సాధ్యం కాలేదు నాకు. ఎందుకంటే నా ఏడుపు కూడా కట్టెలు తెంచుకుంది. నేనే ముందు తేరుకుని బిందును ఓదార్చాను. ఊరుకో తల్లి, ఈ కష్టాలు కలకాలం ఉండవు. మీ అమ్మకు నేను చెప్తానులే అనేశాను గాని నా చేతుల్లో కూడా ఏమీ లేదని నాకు తెలుసు. అలా కొన్నేళ్లు గడిచాయి. మంచి మార్కులతో బిందు ఇంటర్మీడియట్ పాస్ అయింది. హైదరాబాదులో పేరుగాంచిన ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బిందుని చేర్చింది సుమిత్ర. దూరంగా పంపడం ఇష్టం లేకపోయినా అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎక్కువగా ఉంటాయని, బీటెక్ పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం దొరుకుతుందని,
అక్కడే చేర్చాల్సి వచ్చింది. అక్కడ కూడా సుమిత్ర తక్కువేమీ తినలేదు. బిందు రూమ్మేట్స్తో మీటింగ్ పెట్టి ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఏమేమి చేయకూడదు అంటూ నీతిబోధలు చేయడమే కాకుండా వార్డెన్కు కూతురు గురించి అనేక జాగ్రత్తలు చెప్పి ఆమె ఫోన్ నంబర్ తీసుకుని రోజూ ఫోన్ చేసి కూతురు గురించి తెలుసుకుంటానని చెప్పింది. అలాంటి పేరెంట్స్ని ఎప్పుడూ చూడని వార్డెన్కి దిమ్మ తిరిగిపోయింది. ఒకసారి అనుకోకుండా నేను మా వారు హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. మా వారి బాబాయికి గుండె నొప్పి రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన్ని చూడటానికి టాక్సీలో బయలుదేరాం. కానీ దారిలో టాక్సీ ట్రబుల్ ఇచ్చింది. డ్రైవర్ రిపేర్ చేస్తూ ఉండగా మా వారు అక్కడే ఉండిపోయారు. నేను అలా నడుస్తూ చల్లగా వీచే గాలిని ఆస్వాదిస్తూ ఉండగా కాస్త దూరంలో కొంతమంది ఆడపిల్లలు హడావిడి చేస్తూ కనిపించారు. వాళ్ల హడావిడి ఏమిటో చూద్దామని అటువైపుగా నడిచాను. ట్రాఫిక్ లేకుండా ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి కేక్ కట్ చేస్తూ ఉంటే మిగిలిన పిల్లలు బర్త్డే సాంగ్ పాడుతూ గ్రీట్ చేస్తున్నారు. అందరి చేతుల్లోనూ బీర్ సీసాలున్నాయి. వాళ్ల గెటప్లు అల్ట్రా మోడర్న్గా ఉన్నాయి. పొట్టి పొట్టి నిక్కర్లు, స్కర్టులు, బిగుతుగా ఉన్న షర్టులు సిటీ కల్చర్ని ప్రతిబింబిస్తున్నాయి. వాళ్లలో హుషారుగా కేకలేస్తున్న బిందుని చూసి నాకు మతిపోయింది. అక్కడున్న వాళ్ళెవ్వరికీ తీసిపోనట్లుంది దాని డ్రెస్సు. అప్పటికే 2 బీరు సీసాలు ఖాళీ చేసినట్లుంది దాని వాలకం చూస్తే. అక్కడ ఏమీ అనడం బాగుండదని దానికి కనబడకుండా అక్కడ నుంచి తప్పుకున్నాను. మర్నాడు బిందుని కలిశాను దాని హాస్టల్లో. నెమ్మదిగా నిన్న జరిగింది అంతా చూసినట్లు చెప్పాను. దాంతో అది షాక్ తింది. తప్పు చేసినట్లు తలదించుకుంది. ఏడుపు ఒక్కటే తక్కువ. నీలాంటి అమ్మాయి ఇలా మారడం సహజం. ఇంటి దగ్గర ఎన్నో ఆంక్షలతో జైల్లో గడిపినట్లు బతికావు. ఇప్పుడు ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చేసరికి దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. తప్పుదారిలో వెళుతున్నావు. నీ తప్పు తెలుసుకో. ఆడపిల్లలనే కాదు, ఏ పిల్లలకైనా స్వేచ్ఛ ఎంతవరకు అవసరమో నియంత్రణ కూడా అంతే అవసరం. ఇలా హద్దు మీరడం ఎవ్వరికీ మంచిది కాదు. తల్లి తర్వాత తల్లిలా చెప్తున్నాను. నా మాట వింటావు కదూ అంటూ తన చేతుల్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. అదేం మాట అత్తయ్యా, మీరు నాకు తల్లి కన్నా ఎక్కువే. నిజమే, నేను తప్పు చేశాను. ఇక నుంచి చెడు మార్గంలో నడవను. నేనెంతో ప్రాణంగా ప్రేమించే మీ మీద ఒట్టేసి చెప్తున్నాను అంది నా చేతుల్లో ముఖం దాచుకుంటూ. ఆర్తిగా దగ్గరికి తీసుకుని దాని నుదిట మీద ముద్దు పెట్టి, నాకు నమ్మకముంది, ప్రమాణం చేయనవసరం లేదు అన్నాను. ఆనాటి నుంచి బిందు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. బుద్ధిగా ఉండి చదువు కూడా పూర్తి చేసింది. ఇంటికి తిరిగి వచ్చాక బిందు మీద ఒత్తిడి మళ్లీ పెరిగింది. ఈసారి కారణం పెళ్లి సంబంధాలు. బిందు ఎక్కడ ఉద్యోగం చేసినా తమతో పాటు అల్లుడు కూడా ఆ ఊర్లోనే ఉండాలని కండిషన్ పెట్టింది సుమిత్ర. ఆ కండిషన్ కారణంగా చాలా మంచి సంబంధాలు తప్పిపోయాయి. తల్లి మాట వింటే తన జీవితం నాశనమైపోతుందని గ్రహించిన బిందు 6 నెలలు ఓపిక పట్టి ఆ తర్వాత తన క్లాస్మేట్ అరవింద్ను రహస్యంగా వివాహం చేసుకుని చెన్నైకి వెళ్ళిపోయింది. అప్పటినుంచి సుమిత్ర కూతురుతోనే కాకుండా నాతో కూడా అన్ని సంబంధాలు తెంచేసుకుందే. నువ్వొక పాడు పని చేసి దానికో మార్గం చూపించావు. నీవల్లే అది అలాంటి పెళ్లి చేసుకుంది అంటూ నా మీద మండిపడింది. ఇప్పటికీ సుమిత్ర కోపం చల్లారలేదు. తన మనస్సు మారలేదు. ప్రజ్ఞ ఫంక్షన్కి నేను, మా వారు, ఆశ్లేష్ వెళ్లేసరికి బిందు ముఖం 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోయింది. మావాడు ప్రజ్ఞకు మంచి బట్టలు పెట్టి 2 తులాల గొలుసు మెళ్ళో వేసి మనస్ఫూర్తిగా దీవించి మేనమామ బాధ్యత నిర్వహించాడు. ఇది నా అనుకోని అదృష్టం అని అంటూ బిందు నన్ను ఆటేసుకుని ఆనంద బాష్పాలు రాల్చిన దృశ్యం నేనెప్పటికీ మరిచిపోలేను. ఆ తతంగం పూర్తి అవుతుండగా బిందు తండ్రి సూర్యమింట్లో అడుగుపెట్టేసరికి అందరం సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయాం. మొట్టమొదటిసారిగా మనవరాలిని చూస్తున్న సూర్యాన్ని ఆనందం, దుఃఖం కలగలుపుగా చుట్టుముట్టడంతో వివసుడైనట్లు ఉండిపోయాడు చాలాసేపు. భార్యకు తెలియకుండా అతను వచ్చినట్లు తెలిసింది. నీకు మంచి రోజులొచ్చాయి, త్వరలోనే మీ అమ్మ కూడా వస్తుంది అన్నాను.
నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ. నాకు అదే ఆశ అంది ఆనందంగా. వెళ్లే ముందు బిందుతో, ఇక నీ కూతురికి మొదలవుతాయి టీనేజీ సమస్యలు. ఒక తల్లి ఎలా ఉండకూడదో తెలుసుకున్నావు కదా. ప్రజ్ఞ మరో బిందులా బాధపడకూడదు. నీ కూతురికి అమ్మకన్నా ముందు నువ్వు మంచి స్నేహితురాలివి కావాలి అన్నాను. తప్పకుండా అత్తయ్యా, నా అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. మరచిపోను అంది బిందు ప్రేమగా నా చేతిలో చేయి వేస్తూ. కథ సమాప్తం.